ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా పుట్టారో తెలుసా? అసలు నిజం షాక్ ఇస్తుంది. విచిత్రవీరుడు అంబికా అంబాలికలతో పెళ్లి చేసుకున్నాడు. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే విచిత్రవీరుడు చనిపోయాడు. హస్తినాపురానికి మళ్లీ రాజు లేకుండా అయిపోయింది. సత్యవతి ఆందోళనలో పడింది. భీష్ముడిని రాజు కావాలని అడిగింది. కాని అతను తన ప్రతిజ్ఞ కోసం తిరస్కరించాడు. అప్పుడు సత్యవతికి ఒక ఐడియా వచ్చింది. నియోగం. భీష్ముడు ఒప్పుకోలేదు కాబట్టి వ్యాసుణ్ణి పిలిపించింది. అంబిక భయంతో కళ్ళు మూసుకుంది. అందుకే ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుట్టాడు. అంబాలిక భయంతో తన దాసిని పంపించింది. అందుకే విదురుడు ఆరోగ్యంగా పుట్టాడు. మళ్లీ పంపిన అంబాలిక భయంతో వణికింది. అందుకే బలహీనుడైన పాండురాజు పుట్టాడు. ఇందులో పాండురాజే హస్తినాపురానికి రాజయ్యాడు. మహాభారతాన్ని ఎవరు రచించారో తెలుసా? కమెంట్లో చెప్పుండి.